అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో చమురు ధరలు పెరగడం వల్ల వర్క్ ఫ్రం హోం డిమాండ్ మళ్లీ పెరుగుతోంది. అదేవిధంగా గోల్డ్, పెట్రోల్, డీజిల్ ప్రయాణాలపై నిషేధం విధించుకోమని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. దీనిపై సిక్కోలు వంటింటి మహారాణులు ఏమనుకుంటున్నారు అనే దానిపై మా ప్రతినిధి వరప్రసాద్ మరింత సమాచారం అందిస్తారు. వడ్డన తప్పదని కేంద్ర ప్రభుత్వ మంత్రి ఈ రోజే ఒక షాకింగ్ న్యూస్ ఇచ్చారు. నిన్ననే మన ప్రధాని మోడీ బంగారం 1 సంవత్సరం పాటు కొనకండి, అదేవిధంగా 1 సంవత్సరం పాటు ఆయిల్ని తగ్గించండి, 1 సంవత్సరం పాటు ప్రయాణాలు తగ్గించండి, 1 సంవత్సరం పాటు వర్క్ ఫ్రమ్ హోమ్గా చేస్తే పెట్రోలు, డీజిలు, బంగారం, అదే వంట నూనెలు ఇవన్నీ తగ్గే అవకాశాలు ఉంటాయి, రూపాయి విలువ కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో మన దగ్గర వంటింటి మహారాణులైన మహిళలు కొంతమంది ఉన్నారు. వాళ్ళ ఇంట్లోనే అందరం ఉన్నాం. ఇప్పుడు ఏమనుకుంటున్నారు అన్న అంశాన్ని, అమ్మ వంట నూనెలు తగ్గించమని నరేంద్ర మోడీ చెప్పారు. దానిపై వంటింటి మహారాణిగా నువ్వేమనుకుంటున్నావు? మొన్న వైజాగ్ వచ్చినప్పుడు మోడీ గారు ఏం చెప్పారంటే ఆయిల్ అన్ని తగ్గించి ఫుడ్ తీసుకోమని చెప్పారు. కానీ మనం ఏంటంటే రుచి కోసం చాలా ఎక్కువ ఆయిల్స్ వాడి దానివల్ల ఇబ్బందులు తీసుకుంటున్నాము. దానివల్ల గ్యాస్ట్రిక్, ఒబేసిటీ, హార్ట్ అటాక్ అన్నీ వస్తున్నాయి. దానివల్ల హాస్పిటల్కి వెళ్ళడం, ట్రీట్మెంట్లు తీసుకోవడం జరుగుతుంది. కానీ మోడీ గారు సంవత్సరం వరకు మనకు మానమన్నారు, కానీ మన లైఫ్ లాంగ్ మానితే బాగుంటుందని మేము అనుకుంటున్నాం అండి. అంటే ఇప్పుడు ఈ ఆయిల్ కాకుండా గానుగు నూనెలు అవన్నీ మీరు కొనే పరిస్థితి ఉన్నదా లేదమ్మా? గానుగు నూనె అంటే చాలా ఎక్కువ రేట్లు ఉన్నాయండి. మా లాంటి మధ్యతరగతి అంటే మిగతావన్నీ వాడుతున్నాం, కానీ దానివల్ల ఏది కల్తీ ఉందో ఏది కల్తీ లేదో మాకు తెలియదు. మా అవకాశాన్ని బట్టే మేము అవి కొనుక్కొని వాడుతున్నాం అండి. అదే సరే, మరొక అమ్మ, ఇప్పుడు గోల్డ్ మీద నరేంద్ర మోడీ గారు చెప్పారు, దానిపై మీరు ఏమనుకుంటున్నారు? గోల్డ్ వరకు అయితే మేము ఎక్కువగా కొనుక్కోలేమండి, ఎందుకంటే మేము మధ్యతరగతి వాళ్ళము. ఇప్పుడు మాకు కొంచెం అవసరం కొద్దీ కొంచెం వేసి గోల్డ్ ఉంటుంది, కానీ మాకు పిల్లలు ఫీజుల కోసం, చిన్న చిన్న ఏమైనా అవసరాల కోసం మేము బ్యాంకులో తాకట్టు పెట్టుకోవడానికి, ఇలాగ ఏదైనా డబ్బులు ఎమర్జెన్సీగా అవసరం అంటే గోల్డ్ పెట్టుకొని డబ్బులు తెచ్చుకుంటున్నాము. ఇది గోల్డ్ కొనొద్దు అంటే మరి మాకు ఏదో ఒక అవకాశం కల్పించాలి. అంటే ఎమర్జెన్సీగా డబ్బులు రావాలంటే తాకట్టు పెట్టుకుని అయినా తెచ్చుకుంటున్నాం కదా. అలా కాకుండా మాకు ఏదైనా అవకాశం కల్పిస్తే మేము కొనేది కొంచెమేలేండి, సంవత్సరం పావు కూడా కొనుక్కోలేము. మాకు వచ్చే ఇన్కమ్కి పిల్లల చదువులు, మంచి చెడ్డ అవన్నీ చూసుకుంటున్నాం. మన దగ్గర బీజేపీ నేత మహిళ ఉన్నారు, ఆమె డాక్టర్ కూడాని. మేడం, మీరు డాక్టర్, ఓ పక్కని మీ ప్రధాని గారు, అంటే మా ప్రధాని కూడాని, మీ ప్రధాని అంటున్నారు అని భావించకండి. ప్రధాని గారు ముఖ్యంగా గోల్డ్, అంటే మీ మహిళలకు ఇష్టమైన గోల్డ్ కొనొద్దన్నారు. అలాగే ఒబేసిటీతో చాలామంది బాధపడుతున్నారు. అలాగే వంట నూనెలు దిగుమతి చేసుకుంటున్నాం అంటున్నారు. అదే వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోండి, ప్రయాణాలు తగ్గించండి, మన రూపాయిని కాపాడండి అని చెప్పి అన్నారు. మీరు దీనిపై ఏమనుకుంటున్నారు? మీరు తర్వాత మీరు ప్రజల్లోకి వెళ్ళి ఏ విధంగా వాళ్ళు మోటివేట్ చేయాలనుకుంటారో చెప్పండి. అందరికీ నమస్కారం అండి. మన దేశ ప్రధాని చాలా గొప్ప ఉద్దేశంతో మనకి 10 సూచనలు తెలియజేయడం అన్నది జరిగింది ఇటీవల కాలంలో. అందులో ముఖ్యంగా ఆయిల్స్ తగ్గించమని చెప్పడానికి అది చాలా ఒక గొప్ప నిర్ణయం అనే మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే నేను యాజ్ ఎ డాక్టర్ కూడా మనం రోజు చూస్తుంటాం పేషెంట్స్ ఆయిల్స్లో రకరకాల ఆయిల్స్ చెప్తుంటారు, రిఫైన్డ్ ఆయిల్స్ చెప్తుంటారు. ఏదన్నా ఆయిల్ ఎక్సెస్ ఇంటేక్ అన్నది ఏ మనిషికి కూడా మంచిది కాదండి. ఎందుకంటే ఆయిల్ ఎప్పుడూ లిమిటెడ్గా యూజ్ చేసుకోవాలి. సో అది తెలియక చాలా మంది ఈ టేస్ట్ కోసం కానీ వాటి కోసం ఆయిల్స్ ఎక్కువ వాడుతూ ఉంటారు, డాల్డా ఎక్కువ వాడుతూ ఉంటారు. వాటి వల్ల వాళ్ళకి ఒబేసిటీస్, హార్ట్ అటాక్, మనకి రక్త కోణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సైజు చిన్నవైపోయి వాటిల్లో ఈ కొలెస్ట్రాల్ అలాంటివి డిపాజిట్ అయిపోయి దానివల్ల అనవసరంగా వాళ్ళకి ఒక ఇష్యూ కాకపోతే ఇంకొక ఇష్యూ, హార్ట్ అటాక్ అని, దాని మీద బ్రెయిన్ మీద పడటం అని, రకరకాల ఇష్యూస్ అన్ని ఆయిల్స్ వల్ల వస్తూ ఉంటాయి. సో ఆయిల్ ఏదైతే తగ్గించమన్నారో అది చాలా చాలా మంచిది. అలానే విదేశీ ప్రయాణాలు ఏవైతే చేయమన్నారో అది తగ్గించమనడం కూడా చాలా మంచి ఉద్దేశం. బంగారం తగ్గించుకోవాలంటాం, పెట్రోల్, డీజిల్ తగ్గించుకోవాలని చెప్పడం, ఇలాంటి సూచనలు ఏవైతే స్వదేశీ, మన దేశ ప్రధాని ముఖ్యంగా కాన్సన్ట్రేట్ చేసే విషయం స్వదేశీ. మనం ఇక్కడ స్వదేశీ వదిలేసి ఎక్కడెక్కడికో వెళ్ళి కొంటున్నాం. సో అది ఎప్పుడూ కూడా ఎవరు యాక్సెప్ట్ చేయరు. సో ఆ స్వదేశీవి కొని మన దేశ ఎకానమీని పెంచే దిశగా మన అందరం ప్రయాణం చేస్తే ఇంకా ఇంకా మన దేశం అభివృద్ధి చెందుతుంది. మేడం, అలా కాదు, మీకు ఎంత ఇష్టం బంగారాన్ని వద్దన్నారు కదా, మీ మనసులో బాధ ఎరగదు. ఒక మహిళగా చెప్పండి, మీ నేతగా కాకుండా ఏమంటున్నారు?
బాధ అయితే ఉంటదండి, ఎందుకంటే అందరు లేడీస్ కి బంగారం అంటే ఇష్టం కాబట్టి డెఫినెట్ గా బాధ ఉంటది. కాకపోతే మన ప్రధాని గారు మన మంచి కోసం చెప్పారు, మన దేశం అభివృద్ధి చెందుతుంది అంటే మన బాధ ఆ విషయంతో పోలిస్తే చాలా చిన్నదని నా ఉద్దేశం. విన్నారు కదా, ఆయిల్స్ తగ్గించమన్నారు, ముఖ్యంగా ప్రయాణాలు తగ్గించాలి. అదేవిధంగా బంగారం మహిళలకు చాలా ఇష్టమే, బాధ ఉన్నా సరే దానివల్ల మనకి అడ్వాంటేజే తప్ప దేశం అభివృద్ధి చెందుతుంది, మనం కూడా అభివృద్ధి చెందుతాం, మన రూపాయి విలువ కూడా పెరుగుతుందని అన్నారు. అలా అదేవిధంగా చూసుకునేసరికి వంట నూనెలు తగ్గించడం వల్ల ఒబిసిటీ తగ్గి రకరకాల రోగాల బారిన పడకుండా ఉంటామని చెప్తున్నారు. మధ్యతరగతి వాళ్ళు అయితే తప్పనిసరిగా మోదీ సూచించిన సూచనలకి మేము దానికి పాటిస్తామని చెప్తున్నారు. ఇది శ్రీకాకుళంలో వంటిల్లు మహారాణుల తాలూకా మనోగతం. కెమెరామెన్ గోపితో వరప్రసాద్, HM TV, శ్రీకాకుళం.